నా పాప స్కూల్ నుంచి రాలేదు సార్. అయ్యా భయపడకండి, మీ పాపకి ఏం కాదు, ఆమెను ఖచ్చితంగా కనుక్కుంటారు సార్. రోజు స్కూల్ నుంచి వచ్చి నాన్న అని కౌగిలించుకునేది. అలాంటి పిల్లను దేవుడు ఎవరి చేతుల్లోనూ బాధపడనివ్వడు సార్. ఆమెకి ఏమైతే నేను బతకలేను. ఇది ఆమె బొమ్మ సార్. ప్రతిరోజు ఇదే పట్టుకుని నిద్రపోయేది సార్. దేవుడున్నాడా నిజంగా? ఈ క్షణంలో నేను మీ దేవుడిలా నిలబడతాను, ఆమెను వెతికి తెచ్చే వరకు. నువ్వు నవ్వితేనే ఈ ఇల్లు వెలుగైంది పాప. ఇప్పుడు ఈ ఇల్లు చీకటైంది సార్. మీరు నా చివరి ఆశ. ఆశ కాదు, నమ్మకం పెట్టుకోండి. ఈ ఊరు, ఈ అడవులు ఎక్కడ దాచినా సరే ఆ పాపను తీసుకొస్తాను. సార్ మీరు దేవుడు కాదయ్యా, ఒక తండ్రి కన్నీళ్లు అర్థం చేసుకున్న పోలీసులు మాత్రమే. చెప్పండి, మీ అక్క కూతుర్ని ఎక్కడ దాచారు సార్? నిజంగా నేను దయలేదు సార్. మాకంతా తెలుసు, నీకు మీ అక్క కూతురు అంటే ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇలా చేసావు కదా. సార్, నాకు ఆ పాప అంటే ఇష్టం లేని మాట నిజమే, కానీ ఆ పాప నేను ఎక్కడ దాయలేదు సార్. సార్, చివరిసారిగా స్కూల్ దగ్గర ఒక బైక్ పై ఒక అతనితో మాట్లాడటం చూశాను సార్. అంకుల్, నిన్న సాయంత్రం ఈ అమ్మాయిని చూసారా? సార్ స్కూల్ బ్యాగ్ వేసుకుని నిల్చుంది. ఒక బైక్ వాడి దగ్గరికి వచ్చి మాట్లాడాడు. బైక్ నంబర్ గుర్తుందా? పూర్తి కాదు సార్, కానీ AP 28 అంతే. చాలు, ఒక చిన్న క్లూ కూడా ఒక జీవితాన్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ అంకుల్. నిజం చెప్పరా, పాపను ఎక్కడ దాచావురా? నిజం చెప్పు. సార్ నేనేం చేయలేదు. ఆమె లిఫ్ట్ అడిగితే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. అంతేనా? ఏమన్నా దాస్తున్నావా? సార్ ఇంట్లో పనిచేసే అతను మళ్ళీ ఆ పాపను బైక్ ఎక్కించుకొని వెనక్కి తీసుకెళ్లిపోయాడు సార్. వాచ్మన్, ఆ పాపను తీసుకుని వెళ్ళి ఎక్కడ దాచావు చెప్పు. పాపం నేను తీసుకెళ్లడం ఏంటి సార్? పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు కనిపించలేదు సార్. స్టోరీ చెప్పకు. ఊర్లో ఉన్న అన్ని CCTV ఫుటేజ్ మొత్తం చెక్ చేసాం, నువ్వు తప్పించుకోలేవు. నిజం చెప్పు. చెప్తాను సార్, అంతా చెప్తాను. చెప్పు, ఎందుకు ఇలా చేసావు? మా ఓనర్ గారికి ఆడపిల్లంటే ఇష్టం ఉండేదే కాదు సార్. ఈ పాప పుట్టినప్పుడు కూడా ఆ పాపను అసహించుకునేవాడు, స్వేదరించుకునేవాడు. ఈ పిల్ల నా జీవితానికి భారమే, ఆనందం కాదు. పిల్ల నాకు కావాల్సింది వారసుడు, ఇది కాదు. ఎందుకు దేవుడా నాకు ఇలా శిక్ష వేస్తున్నావు? ఒక సంవత్సరం గడిచిన తర్వాత పాప మీద ఎక్కడ లేని ప్రేమ చూపించేవాడు, కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునేవాడు. అది చూసి నేను కూడా చాలా సంతోషపడ్డాం. కానీ మరి ఎందుకు ఇప్పుడు ఇలా చేశాడు? బలిచ్చే ముందు గొర్రెను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాం కదా సార్. పాప విషయంలో కూడా అంతే. ఆ పాపను చంపేశాడా? చంపేశాడు సార్. ఆ నీచుడు చంపేశాడు. నాకు తెలియదు సార్ ఇలా చేస్తాడని. ఈ చేతులతో ఆ నీచుడికి పాపను అప్పగించాను. దీన్ని చంపాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉన్నా. ట్రై చేసిన ప్రతిసారి తప్పించుకుంది. దానికి చావు ఈ రోజు రాసి పెట్టుంది. అవమానం, ఆ భయం నా లోపల బాగా పెరిగిపోయింది. ఆడపిల్ల పుట్టిందని మొదటి రోజు నుంచే ఈ లోకం నన్ను చిన్న చూపు చూసింది. చట్టం తన పని చేస్తుంది, కానీ ఈ పాపకి తిరిగి రావాల్సిన బాల్యం ఎవరిస్తారు?
ఇకపై ఒక్క చిన్న అమ్మాయి కూడా భయంతో కాకుండా భరోసాతో పెరగాలి. అదే ఈ కేసు నాకు ఇచ్చిన బాధ్యత. తనకు వారసుడు పుట్టలేదని, ఆడపిల్ల పుట్టిందని, ఆడపిల్ల మీద కోపం పెంచుకొని కన్న కూతుర్ని కడతేర్చిన ఓ కసాయి తండ్రి కథ ఇది.